అశోక్ సార్ ఈ మధ్య తెలంగాణ సోషల్ మీడియాలో ఈయనకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఈయన ఇవాళ ఏమన్నాడంటే 600 కోట్ల రూపాయలకి తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న సీఎం అట్లాగే కొందరు మంత్రులు కలిసి 150 గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారు అని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణ చేసిండు. ఒక్కో గ్రూప్ 1 పోస్టుకి 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారు అని కూడా అంటున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఎక్స్ అకౌంట్లో ఏదైనా ట్వీట్ చేస్తే దాన్ని ఎవరైనా రీట్వీట్ చేస్తే అట్లాంటి వాళ్ళని తీసుకెళ్లి బొక్కలు నూకుతున్నారు పోలీసు వాళ్ళు. మరి ఇంత తీవ్రమైన ఆరోపణ చేస్తున్న ఈ అశోక్ సార్ని ఎందుకు వదిలిపెడుతుర్రు? ఇది ఎంత పెద్ద ఆరోపణ! ఏకంగా సీఎంకే ఒక అవినీతి ఆరోపణ అంటగట్టిండు. అంతేకాదు ఆల్మోస్ట్ 600 కోట్ల రూపాయల కుంభకోణం అంటుండు. అసలు ఎవరి అశోక్ సారు? ఈయన కథేంది? ఎందుకు ఈయన ఇంతగానం గ్రూప్ 1 అభ్యర్థుల కోసం కొట్లాడుతుండు? ఓసారి చూద్దాం, ఈ వీడియో పూర్తిగా చూడండి. అట్లనే అందరు చూస్తున్నారు, వదిలేస్తున్నారు. అట్లా కాకుండా ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇట్లాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఈ అశోక్ సార్ అనే వ్యక్తి పూర్వాశ్రమంలో అంటే గతంలో ఒక జర్నలిస్టు. ఈయన నమస్తే తెలంగాణ అనే ఒక డైలీ న్యూస్ పేపర్కి నల్గొండ జిల్లా స్టాఫర్గా కూడా వర్క్ చేసిండు. ఆ తర్వాత అక్కడ ఈయన చక్కగా పని చేయట్లేడని చెప్పేసి తీసుకొచ్చి హైదరాబాద్లో డెస్క్లు వేసిర్రు. నమస్తే తెలంగాణ డెస్క్లో నిపుణ అనే ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక పేజీ ఉండేది. ఆ పేజీని ఈయన డీల్ చేసేటోడు. ఆ పేజీని డీల్ చేస్తున్న క్రమంలో ఈయన అప్పుడప్పుడు ఏం చేసేవాడంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి పనికొచ్చే కరెంట్ అఫైర్స్ గురించి రాస్తుండేవాడు. ఆ బుక్లో ఈ బుక్లో చూసి ఈ విషయాన్ని కొందరు కోచింగ్ సెంటర్ల వాళ్ళు అబ్జర్వ్ చేసి అరే ఈయనకేదో మస్తు నాలెడ్జ్ ఉన్నట్టుంది కదా, తీసుకొచ్చి మన పిల్లలకి క్లాసులు ఇప్పిద్దామని చెప్పి ఆయన అడిగిర్రు. సరే ఆయన కూడా సరే అన్నాడు. పోయి ఒక 4-5 క్లాసులు ఇచ్చిండు. ఆ క్లాసులు ఇచ్చుకుంటూ ఏం చేసిండంటే వీళ్ళకి ఒక్కో స్టూడెంట్ మీద ఎంత వస్తుంది, మనం కూడా ఇట్లా కోచింగ్ సెంటర్ పెడితే ఎంత సంపాదించవచ్చు, ఇట్లాంటి లెక్కలన్నీ అని కనుక్కున్నాడు. కనుక్కొని అరే ఈ దందా ఏదో బాగుంది కదా, నేను కూడా ఒక కోచింగ్ సెంటర్ పెడతా అని చెప్పి ఇమీడియట్గా కొలుకు రాజీనామా పెట్టి ఒక కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసిండు. ఇగో అప్పటి నుంచి అశోక్ కాస్త అశోక్ సార్ అయ్యిండు. మరి నా దందా నడవాలంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ జాబ్ల నోటిఫికేషన్లు వస్తుండాలి. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్లు రావట్లేదని గాయి చేసిండు, గత్తర్ లేపిండు, స్టూడెంట్స్ అందరినీ పోగు చేసిండు. అశోక్ సార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి మస్తు ఓట్లు జమ అయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. మన అశోక్ సార్కి ఆశ పెద్దగా అయింది. అరే నేను మస్తు పని చేసి పెట్టినా కదా ఈ గవర్నమెంట్కి, నాకు ఒక ఎమ్మెల్సీనో ఏదో ఒక పదవి ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాడు. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఈయన దగ్గర కూడా రానిచ్చటోడే లేడంట గవర్నమెంట్లో. ఇక మన సార్కి కోపం షురు అయింది. కనీసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఈయనకు చెప్పలేదట. ఆ విషయం కూడా ఈయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పిండు. అంతేకాదు ఈ గ్రూప్ 1 అనేది ఆల్మోస్ట్ 2 సార్లు క్యాన్సిల్ అయింది. ఈ 3వ సారి ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇప్పటంతలో పెద్దగా నోటిఫికేషన్లు కూడా ఏం లేవు. ఇక ఈయన దుకాణం నడిచే పరిస్థితి కూడా కనపడతలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీని తిట్టే దుకాణం ముందలేసుకుండు. సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టుల్ని పట్టుకొని జర్నలిస్టుల్ని అరెస్ట్ చేస్తున్న గవర్నమెంటు మరి ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్న ఈ అశోక్ సార్ని ఎందుకు వదిలిపెడుతుంది? ఇప్పటికే గ్రూప్ 1 3 సార్లు ఎటుకాకుండా అయింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఒక రకమైన నిర్వేదంతో ఉన్నారు. ఇలాంటి టైంలో వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేటట్టు ఈ అశోక్ సార్ కామెంట్లు ఏంది? లంచాలు ఇస్తేనే గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయి అన్నట్టు ఈయన చెప్పుడేంది? ఇది ఆ నిరుద్యోగుల్ని మరింత కుంగదీసే ప్రయత్నం కాదా? ఒక సారు హోదాలో ఉండి ఇట్లాంటి మాటలేనా నువ్వు చెప్పేది? హైకోర్టు టీజీఎస్పీఎస్సీకి 8 నెలల టైం ఇచ్చింది. ఈ 8 నెలల టైంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు. ఆ లోపు ఏం చేయాలనో వాళ్ళు కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళు సరైన నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేయాలి తప్పితే ఇట్లా లంచాలు ఇస్తేనే గ్రూప్ 1 జాబులు వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి ప్రచారం చేసుడు ఎంతవరకు కరెక్టు? ఒకవేళ లేదు నువ్వు చేస్తున్న ఆరోపణలన్నీ నిజమే అనుకుందాం, అయితే ఇమీడియట్గా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయి. నీ కోచింగ్ సెంటర్ ఎక్కడుంది? చికటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. పోయి చికటపల్లి పోలీసులో కంప్లైంట్ చేయి, కేసు పెట్టించు, ఆధారాలు ఉంటే కొట్లాడు, గవర్నమెంట్ మీద పోరాడు. అంతే తప్ప ఇట్లా పబ్లిక్ మీటింగ్లల్లో ఇట్లాంటి ముచ్చట్లు చెప్పి పిల్లల్ని ఆగం చేసుడేంది? నీ పర్సనల్ దందా కోసమో లేదంటే నీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదన్న కోపంతోటో ఇట్లా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే రైట్ ఎవరిచ్చారు నీకు? అసలు గవర్నమెంట్ ఎందుకు ఉపేక్షిస్తుంది? ఇంత పెద్ద ఆరోపణ చేసినాక అసలు ఈయన మీద గవర్నమెంట్ పరువు నష్టం దావా వేయొచ్చు కదా. ఇమీడియట్గా గవర్నమెంట్ ఆ పని చేస్తేనే నిరుద్యోగులలో గవర్నమెంట్ మీద నమ్మకం కలుగుతుంది. అట్లాగే వాళ్ళకు కొంత మనోధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే సమాజానికి చీడపురుగులు లెక్క తయారవుతారు.